డిసెంబర్ 1వ తేదీన మనకు కార్తీక అమావాస్య రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీ దరిద్రాలన్నీ కూడా మీ నుంచి దూరమైపోతాయి. అష్ట ఐశ్వర్యాలతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అటు శివపార్వతుల అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అమావాస్య ఏంటంటేనండి చాలా పవర్ఫుల్గా వస్తుంది ఈసారి. ఇది చాలా భయంకరమైన అమావాస్యగా కూడా ఒక రకంగా చెప్పొచ్చు. ఇలా ఆదివారం అమావాస్య వస్తే దానికి ఎంతో శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం అమావాస్య ఒక గొప్ప అంటే పర్వదినంగా కూడా పరిగణిస్తారు. ఇక ఈ రోజుతో మనకి ఏంటంటే కనుక కార్తీక మాసం ముగిస్తుంది కదా. కార్తీక మాసంలో చివరి రోజు అమావాస్య కాబట్టి అమావాస్య రోజున మీరు ఏది చేసుకున్నా కానీ మీకైతే ఫలితాలు ఉంటాయి. అద్భుతమైన అంటే ఫలితాలతో మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుంది. అష్ట ఐశ్వర్యాలతో మీరు తులతూగుతూ ఉంటారనమాట. ఆవాలకు పసుపుకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేయటం వల్ల అయితే మీ జీవితంలో ఉండే కొన్ని రకాల దరిద్రాలు అంటే పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట. ఆవాలు అనేవి ఏంటంటే కనుకనండి పురాణాల ప్రకారం కావచ్చు, శాస్త్రాల ప్రకారం కావచ్చు, నలుపు రంగులో ఉంటాయి. కాబట్టి దీనికి అత్యంత శక్తి అనేది ఉంటుంది. అలానే పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదా. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, చాలా శుభాలను సూచిస్తుంది. కాబట్టి అశుభాలను దూరం చేస్తుందని నమ్ముతూ ఉంటారు. పసుపుతో ఏ పరిహారం అమావాస్య తిథి రోజున మీరు ఆచరించండి, తప్పక మీకు ఫలితాన్ని ఇస్తుంది. అలానే మీ సుడిని తిప్పుతుందన్నమాట. ఈ చిన్న పరిహారం ద్వారా అయితే మీకు మంచి మేలు జరుగుతుందని చెప్పొచ్చు. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఈ పరిహారం ద్వారా కూడా మీ దరిద్రాలు అంటే ముఖ్యంగా నార్మల్గా మనం నమ్ముతూ ఉంటాం కదండి, గాలి సోకింది, మాకు ఏదో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, చీటికి మాటికి మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావటం లేదు, మాకే ఎందుకో ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఈ కార్తీక అమావాస్యను వదులుకోకుండా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి. మంచి ఫలితంతో ఏంటంటే కనుక మీ జీవితం మారిపోతుంది. మీకంతా కూడా శుభం చేకూరుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇది చాలా చిన్న అంటే పరిహారము మన ఇంట్లో ఉండే వస్తువులే. మనం బయటికి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి పరిహారం చేసుకోవాల్సిన అవసరమే లేదనమాట. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం మనకు 100% వస్తుందన్నమాట. మనము కొన్ని నమ్ముతూ ఉంటాం, కొంతమంది కొన్ని నమ్మరు. నమ్మేవారు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసుకోండి. నమ్మని వారు మాత్రం అస్సలు కూడా చేసుకోకండి. ఎందుకంటే మీకు నమ్మకం లేదు కాబట్టి మీరు చేసిన పెద్దగా ఫలితాలు అయితే రావన్నమాట. అందుకే మీరు ముందుగా ఏం చేయనంటే కనుకనండి, ఒకవేళ మీకు ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, ఇలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, చాలా వరకు కూడా ఇలా మీ యొక్క జీవితంలో అంటే ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుందన్నమాట. ముఖ్యంగా మీరు ఏం చేయనంటే కనుకనండి, అంటే ఇప్పుడు నార్మల్గా మనం నమ్ముతూ ఉంటాం కదా, కొన్ని మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు. ఏదో తెలియకుండా మాలోనే మేమేంటంటే కనుక చాలా కుమిలి ఏడుచుకుంటున్నామండి, చాలా వరకు కూడా కుమిలిపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా తెలియటం లేదండి, చాలా వరకు కూడా మాకు ఇబ్బందులు వస్తున్నాయి, శరీరం మాకు సహకరించటం లేదు, శరీరపరంగా కూడా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి, మాకు ఏదో తెలియకుండా మాలో భయము, పుగులు, ఆందోళన ఉన్నట్టుండి మేము గట్టిగా చేస్తున్నాము. అలానే కాకుండా చాలా వరకు కూడా మేము పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి, అసలు ఎప్పుడు తింటున్నామో ఎలా పడుకుంటున్నామో కూడా తెలియటం లేదు, మాకేదో గాలి సోకిందని అంటూ ఉన్నారు, అలానే కాకుండా మాకేదో అంటే ఇలా ఎదురెళ్తే తాకింది అని అంటూ ఉన్నారు అని భావించుకునేవారు ఈ పరిహారం చేయండి. అంటే చిన్న చిన్న వాటికి చిన్న చిన్న సమస్యలను తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఏంటంటే అనారోగ్య సమస్యలు అంటే కనుక అవి మనం ఎలాగైనా సరేనండి హాస్పిటల్స్కి వెళ్ళి చూయించుకోవాలి. కానీ చిన్న సమస్యలకు మాత్రం ఇది ఖచ్చితంగా ఏంటంటే మీకు పరిష్కారం చూపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకు ఈ రోజే చేసుకోవాలంటే కనుక ఈ రోజు మనకు తిదివార నక్షత్రం బాగుంది. అలానే కాకుండా ఆదివారం అమావాస్యకు అంటే కూడి వస్తుంది కాబట్టి దీన్ని పవిత్రంగా భావిస్తారు. చాలా చాలా పవర్ఫుల్గా చెబుతూ ఉంటారు. కావున ఈ చిన్న పరిహారాన్ని విధంగా మీరు ఆచరించేసుకొని ఫలితం పొందండి. 100% ఫలితం ఉంటుంది. మీకు ఇంకా తిరుగుండదనమాట. ఇదేంటంటే కనుక ఒక విధి విధానంగా చేయటం వల్ల అయితే మీ సుడి తిరిగిపోతుంది. మీకు చక్కటి యోగాలు కూడా సిద్ధిస్తాయి. మీ తలరాత మారిపోతుంది. అలానే కాకుండా డబ్బు కూడా వస్తూనే ఉంటుంది. మీ దశ తిరిగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఈ విధంగా ఆచరించుకోండి. దీనికంటూ మీరు పెద్దగా ఖర్చు అంటే చేయాల్సిన అవసరం లేదండి. ఒక్క రాత్రిలోనే మీరైతే అద్భుతాలను సృష్టించవచ్చు, అద్భుతాలను చూడవచ్చు అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఆవాలను తీసుకోండి, పసుపుని తీసుకోండి, తెల్లని కాగితం తీసేసుకుని పరిహారం చేయండి. దిష్టి దోషాల పరంగా మీరు బాధపడుతున్నా, అలానే కాకుండా మీ జీవితంలో కొన్ని రకాల కష్టాలను మీరు అనుభవిస్తున్నా, అలాగే వచ్చేసి చాలా వరకు కూడా మీరు ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ మీకు కలిసి రావటం లేదని మీరు బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఈ పరిహారం ద్వారా చక్కగా ఫలితం పొందవచ్చు. ఈ చిన్న పరిహారం చేయటం ద్వారా ఏంటంటే కనుక అష్ట ఐశ్వర్యాలను కలిగించుకోవచ్చు. ఈ చిన్న పరిహారం ద్వారా మీకు మంచి మేలు కూడా చేకూరుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే కనుకనండి మీరు ఇలా
ఆవాలు తీసుకోవాలి 1 స్పూను, ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు తీసుకోవాలి. అంతే, దీనికి మించి మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. ఎందుకు అంటే కనుక మనకు ఆవాలు ఉన్నాయి కదా, ఆవాలు నలుపు రంగులో ఉంటాయి. ఈరోజు అమావాస్య కాబట్టి చాలా పవిత్రమైనది కావున ఏంటంటే కనుక ఆవాల్లో తెలియని ఒక శక్తి దాగి ఉంటుందండి. ఈ శక్తి వల్ల ఏంటంటే కనుక మనకు మంచి చేకూరుతుంది. అంటే మనలో ఉండే కొన్ని కారాత్మక శక్తుల్ని తీసేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు దిష్టి అధికంగా తాకుతుంది. ఆ దిష్టి వల్ల కూడా ఏంటంటే కొంచెం మనము అంటే మనకి ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది. అలానే కాకుండా ఆ దిష్టి వల్ల కూడా మనం లోనైపోతూ ఉంటాం. మనం ఏదో రోడ్ల మీద వెళ్ళేటప్పుడు తెలిసి తెలియక తొక్కుతూ ఉంటాం. అలానే కాకుండా మనపై ఎవరైనా సరే అంటే మనం అంటే గిట్టని వారు కావచ్చు, మనకు సంబంధించిన వారు కావచ్చు, మనపై ఏంటంటే కనుక మన పాలోలు కావచ్చు, అంటే కొన్ని ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు. వాటిని తిప్పికొట్టుకోవడానికి కూడా ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుంది. కానీ మీరేంటంటే కనుకనండి, ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే గుర్తుపెట్టుకోండి, చేస్తే ఉదయం 6 గంటల సమయంలో చేసుకోండి. అలా కుదరకపోతే ఏంటంటే కనుక సాయంత్రం పెట్టుకోండి. 6 గంటల 16 నిమిషాల నుంచి 7 గంటల 17 నిమిషాల మధ్య ప్రాంతంలో చేసుకుంటే ఖచ్చితంగా ఒక్క రాత్రిలోనే మీ సుడి తిరిగిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ సమస్య క్షణాల్లో తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీకు అర్థమైపోతుందండి మీ సమస్య తీరిందా లేదా, లేకపోతే అలాగే దిష్టి దోషాలు అలానే కాకుండా సమస్యలు ఉన్నాయా అనేసి ఏంటంటే మీకు తెలిసిపోతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలను మీరు చూడగలుగుతారు. ఆ ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోగలుగుతారని చెప్పొచ్చు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఈ పరిహారం ద్వారా అయితే మీకు మంచి మేలు జరుగుతుంది. మీ యొక్క దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీపై ఉండే భయంకరమైన చెడు కూడా వెళ్ళిపోతుంది. ఒకవేళ మీకు నెగిటివ్గా ఉంటున్నా లేదంటే కనుక మనకు తెలిసిపోతుంది కదండి మనం రోజు ఎలా ఉంటున్నాం, అలానే కాకుండా గాలి సోకిన తర్వాత ఎలా ఉంటున్నాం, అసలు ఏం జరుగుతుంది, ఏం తింటున్నాం అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం ద్వారా ఏంటంటే మనం చక్కగా లాభాన్ని పొందవచ్చు అని చెప్పొచ్చు. మీరేం చేయండి అంటే ఒక తెల్లని కాగితం తీసుకోండి. ఆ కాగితం పైన ఏంటంటే గీతలు రాతలు ఉండకూడదు. అలా తీసేసుకుని ఈ కాగితం పైన 1 స్పూన్ అన్ని నల్ల ఆవాలను పోసేసి ఆ తర్వాత 1/2 స్పూన్ అంత పసుపుని పోసేయాలి. పోసేసిన తర్వాత దాన్ని ఒక పొట్లం కట్టాలి. కట్టిన తర్వాత ఆ పొట్లాన్ని పట్టుకుని మీరు ఇంట్లో చేసుకోకూడదండి. పరిహారం మీరు పెద్దగా ఇంట్లో చేశారనుకోండి ఫలితం ఉండదు. అందుకే ఎక్కడైనా సరే మీకు అంటే కొంచెం పచ్చని మొక్కలు ఉండే దగ్గర కావచ్చు, లేదంటే కనుక కొంచెం జనావాస తక్కువగా తిరిగే ప్రదేశం కావచ్చు. అంటే ఇప్పుడు మనము పల్లెల్లో ఉంటే మనకు అంటే చాలా వరకు కూడా ఇలా చెట్లు అవి ఉంటూ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మనం చేసుకోవచ్చు. కానీ పట్టణాలలో ఉండే వాళ్ళకి అట్లా అంటే ఉండదు కదండి వీలు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా బాల్కనీస్ ఉన్నా లేదంటే కనుక ఇలా మీ ఇంటి ఆవరణంలో కావచ్చు, మీ ఇంటికి కొంచెం దూరంగా ఉన్నా సరేనండి, అలాంటి ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చు. కానీ ఇది చేసేసుకున్న తర్వాత ఏంటంటే వెంటనే క్షణాల్లో దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుకనండి చక్కగా మనము అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసుకోవాలి. అంటే మనం పొట్లం కట్టే దీనితో మనం ఏంటంటే కనుక తల చుట్టూ 11 సార్లు తిప్పేటప్పుడు మా చెడంతా కూడా వెళ్ళిపోవాలి, మా దరిద్రాలన్నీ కూడా పోవాలి, ఇలా అనుకుంటూ మనం తిప్పుకోవాలి. అలా తిప్పేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఎవరు తొక్కని ప్రదేశం, ఎవరు లేని ప్రదేశంలో ఆ పొట్లాన్ని విప్పేసి ఏంటంటే కనుక ఆ పసుపు ఆవాలను చల్లేయాలి. ఇలా చల్లిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులను శుభ్రం చేసుకుంటే అద్భుతాలను మీరు చూడగలుగుతారు. అద్భుతాలను మీరు చూసేసి ఆశ్చర్యపోగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుకనండి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. అలానే కాకుండా ఇది పరమ పవిత్రమైన అమావాస్య కాబట్టి ఈ రోజున మీరు ఏది చేసినా కానీ మీకైతే బాగా కలిసి వస్తుంది. కాబట్టి నమ్మకంతో ప్రయత్నం చేసుకుని ఫలితం పొందండి. చాలా అద్భుతాలను మీరు సృష్టించవచ్చు. అమావాస్య రోజు ఏది చేసినా మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మన జీవితం మారిపోతుంది. మనకు అదృష్టం కలుస్తుంది. ఐశ్వర్యం అనేది కూడా కలిసి వస్తుంది. కార్తీక అమావాస్యకు అత్యంత శక్తి ఉంటుంది. కార్తీక మాసంలో మనం నెల రోజులు కూడా నిష్ట నియమాలతో పూజ చేసుకుంటాం. నిష్ట నియమాలతో ఏంటంటే కనుక శివకేశవుల్ని ఆరాధిస్తూ ఉంటాం, పూజిస్తూ ఉంటాం కదా. మనం కార్తీక మాసం అంతా కూడా ఏంటంటే పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. అన్ని మాసాల కంటే కూడా కార్తీక మాసాన్ని చాలా శక్తివంతమైన మాసంగా మనము అంటే భావించడం జరుగుతుంది. అందులో ఇంకా చివరి రోజు అమావాస్య కాబట్టి అమావాస్య ఇంకా పవర్ఫుల్ అనమాట. అంటే పవర్ఫుల్ ఎందుకు అంటున్నారంటే కనుక ఇక్కడ ఆదివారం వచ్చింది కదండి, అలా ఆదివారంతో రావటం అనేది చాలా మంచిది. అంటే నార్మల్గా అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టము. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చెడుని తీసేసుకోవడానికి, మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఏదైనా సమస్యను ఉంటే దాన్ని తొలగించుకోవడానికి చక్కగా ఇబ్బంది లేకుండా మనము ముందుకు వెళ్ళేలాగా ఉండటానికి అమావాస్య అనేది అనుకూలిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మనం ఏది చేసినా మన చేతిలో గుంట అయితే మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అలానే కాకుండా మన జీవితాలు మారిపోతే మనకు అష్టైశ్వర్యాలు కలిగేసి మన జీవితంలో ఏంటంటే కనుక కొన్ని దరిద్రాలు దిష్టి దోషాలతో మనకు అంటే జీవితం ఎప్పుడు కూడా ఇంకా ఆనందంగా తొలతూగుతూ ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని చేసేసి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ఫలితం పొందండి. మీ యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలను తొలగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే మీ జీవితంలో ఉండే భయంకరమైన చెడు సమస్యలు కూడా పోతాయి. ఒకవేళ మీపై బ్లాక్ మ్యాజిక్ జరిగినట్టయితే కూడా దాని నుంచి కొంచెం విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇలాంటివి చిన్న చిన్న ఉంటాయి కదండి, గాలి ధూళి ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం చిన్న చిన్నవి. అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి
మీపై ఏదైనా సరే అంటే ఇలా చెడు ప్రయోగం ఉంది, ఏదైనా మిమ్మల్ని అంటే భూతపేతాలు పట్టి పీడిస్తున్నాయి, చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు పరిపూర్ణ నమ్మకంతో ఒక్కసారి ఆచరించండి. ఒక్క రాత్రిలోనే ఫలితం పొందుతారు. ఒక్క రాత్రిలోనే మీ సుడి తిరిగిపోతుంది. ఇలా పడేసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని మీ దుస్తువులని మార్చేసుకుంటే ఇంకా మీకు ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. మీ జీవితం అనేది మారిపోతుంది. మీరు ఎన్ని ప్రయోగాలు అంటే పరిహారాలు చేసేసుకుని అలసిపోయినా సరేనండి, ఈ యొక్క పరిహారంతో మీకు ఏంటంటే కనుక ఎంతో కొంత లాభం అయితే చేరుతుందనమాట. ఇప్పుడు మనం ₹1 ఏంటంటే కనుకనండి ఒక అంటే 70% వరకు మనం ఫలితం పొందవచ్చు. ఎలా తెలుస్తుందండి మరి మా చెడంతా కూడా పోయిందంటే కనుక మీకు ఏదో భారం దిగిపోయినట్టు, ఎంతో మంచిగా ఉన్నట్టు, కొంచెం అంటే ఫస్ట్ కుంటే ఇప్పుడు కూడా కొంచెం బెటర్గా ఉన్నట్టు, ఇలా మీకు కొంచెం బుగులు అనేది తగ్గినట్టు, ఇలాంటివి ఏంటంటే కనుక సిమ్టమ్స్ వెంటనే ఒక రాత్రిలోనే తెలిసిపోతాయి. ఒక రాత్రిలోనే ఏంటంటే కనుకనండి మీకు అర్థమైపోతుంది. అంటే నార్మల్గా చెప్పాలంటే కొంచెం భయం తగ్గుతుంది, కొంచెం ఏంటంటే కనుక మనము బాగుండటానికి అవకాశం ఉంటుందండి. చాలా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించేసి మీరు తప్పకుండా ఫలితం పొందండి. మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలను ఏంటంటే కనుక తీర్చేసుకోండి. ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం. అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక మీకు బాగా అంటే కలిసి వస్తుందని చెప్పొచ్చు. మన ఇంట్లో ఉండే వస్తువులే కానీ మనకు మాత్రం అద్భుతాలు అంటే జరిగేలాగా చేస్తుంది. ఇది పిల్లల పరంగా పెద్దల పరంగా ఎవరి పరంగానైనా సరే చేసుకోవచ్చండి. ఇలాంటి తిదివార నక్షత్రం మనకు సంవత్సరానికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించి ఫలితం పొందండి.